సెప్టెంబర్ 18వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నట్లు ఈ మేరకు 4వ తేదీ జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు స్పీకర్ గారి వ్యాఖ్యలను కోట్ చేసుకుంటూ ప్రధానంగా పత్రికల వార్తలు రాసుకుంటూ వచ్చాయి. 10 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అని. సరే, ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలంటే అర్థవంతమైన చర్చ ఉండేది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఆ నిర్ణయం ప్రజా జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది, చాలా అంశాల మీద చర్చ జరుగుతూ ఉండే. ప్రజల నుంచి వచ్చే విమర్శలు, ప్రతిపక్ష విపక్ష పార్టీల నుంచి విమర్శలు, వాటిని ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకొని ఏమైనా సరిదిద్దుకొని ఇటువంటివన్నీ జరుగుతూ పోతుండే. యాక్చువల్గా దట్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. అసలు సభల యొక్క ఉద్దేశం అదే. కానీ ప్రస్తుతం ఏముంది, వీళ్ళు అధికారంలోకి ఉంటే వాళ్ళు అసెంబ్లీకి పోరు, వాళ్ళ అధికారంలోకి ఉంటే వీళ్ళు అసెంబ్లీకి పోరు. ఒకవేళ అసెంబ్లీ లేకపోయినా కూడా స్పీకర్ కూడా ఎవరి అధికారంలో ఉన్నా 14 నుంచి 19 స్పీకర్ అయినా, 19 నుంచి 24 స్పీకర్ అయినా, 24 నుంచి ఇప్పటి వరకు స్పీకర్ అయినా, చివరికి వాళ్ళు అధికార కూటమిలో భాగస్వాములుగానే ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు కూడా విపక్ష ప్రతిపక్షాల మీద పంచులు సెటైర్లు వేసేకే సరిపోతుంది. ఎక్కడే కూడా ఆ సీటు యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా సభ లోపల ప్రవర్తించట్లేదు, సభ బయట ప్రవర్తించట్లేదు. అసలు అసెంబ్లీ సమావేశాలు అంటే ఏమున్నాయి, ఏదో అధికారంలో ఉన్న వాళ్ళు బయట ఏ విధంగా అయితే పంచులు సెటైర్లు ద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారో అధికారంలో లేని వాళ్ళ మీద, లోపల కూడా సభను ఉపయోగించి అవే పని చేస్తూ ఉండడం, ఇంకా అవి నిత్యకృత్యం. ఏ బిల్లు పెట్టినా కనుక పాస్ అయిపోవడం, చర్చ వాళ్ళు ఏదో జరిగిపోతుంటారు, అందరూ వాళ్ళే మద్దతు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. ఏమున్నాయి ఇంకా. అయితే ఈసారి 10 రోజుల అసెంబ్లీ సమావేశంలో కొన్ని ప్రత్యేకం ఉందట. ఏమంట, కొన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, కొన్ని వీడియో విజువల్స్ ద్వారా ప్రముఖుల ప్రసంగాలు ఉండబోతూ ఉన్నాయట. అందులో ఏముంది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అతన్నే కదా టార్గెట్ చేసుకుంటూ పోతారు. మరి వీడియో విజువల్స్ అంటే ఇంకేమైనా కనుక మళ్ళీ కార్ల కింద వ్యక్తులు పడ్డారనో, ఇంకేదైనా కనుక ఎడిటింగ్ వీడియోలని ఇట్లాంటివి ఏమైనా పెడతారేమో తెలియదు. మరి సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అంటే దేని మీద జరగాలి, ఏదైనా అర్థవంతంగా ఉండేటట్లు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు, చేసిన అప్పులు, చేసిన డెవలప్మెంటు, ఏమైనా కనుక నిజ నిజాల గురించి సభలో మాట్లాడుతూ పోతూ ఉండాలి. కానీ సభ అంటే ఎవరినో టార్గెట్ చేసుకోవడం కోసం, ఎవరి మీద ద్వేషం, అర్థవంతమైన చర్చ లేకుండా ఏముంటాయి ఇంకా. అసలు ఒకానొక స్టేజ్లో జనానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా, ఆ అవగాహన కూడా ఉండడం లేదు. ఉన్నాయేం దాని గురించి పట్టించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అర్థవంతమైన చర్చ దగ్గర నుంచి అసెంబ్లీలో ఏదో దాని ఒక పంచులు సెటైర్లు ఆ విధంగా వేసేకి చాలా వరకు సమయం కేటాయిస్తూ ఉన్నారు. అర్థవంతమైన చర్చలు కనిపించడం లేదు. యాక్చువల్గా బాధాకరం. కానీ అర్థవంతమైన చర్చలు రాబోయే రోజుల్లో ఉండాలి అని చెప్పి నాలాంటి వాళ్ళు చాలా బలంగా కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? కనీసం శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న వాళ్ళు అప్పటి వరకు వాళ్ళు ఏ పార్టీలోనే ఉండనియండి, ఆ వాసనంతా పోగొట్టుకొని సభ యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా, సభలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క గౌరవాన్ని నిలబెట్టే విధంగా నడిపితే సభలు మనం ఏదైనా కనుక ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజానికో, ఒక అర్థవంతమైన చర్చలకు ఆ సభలు వేదిక కావడాన్ని మనం చూస్తాం. అట్లా లేకుండా ఏముంది, 10 రోజులు కూడా 20 రోజులు జరిగినా ఏవో కావాల్సిన బిల్లులు పాస్ చేసేసుకుంటారు. ఏమేమి బిల్లులు పాస్ అయినాయో కూడా తెలియదు. రోజు రోజుకు అన్నీ దిగజారుతూ ఉన్నాయిలేండి. మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏముంది కానీ.